నాకు ₹1,00,00,000 మళ్ళీ డబ్బులు కావాలి కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ₹1,00,00,000 మీ గ్రామం అంతా వేస్తే ₹1,00,00,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మాటల్లో మీరు ఆ కోటి రావాలంటే గ్రామంలో ఖర్చు పెట్టాలి కదా డబ్బు. అదే కదా కోటి. అది కాకుండా ఒక్కో సర్వీస్ వేయొద్దా అంటే ఎంత వస్తుంది? 1350 అంటే 13,50,000. ఇప్పుడు మా స్కూల్ బిల్డింగ్ ఉంది, ఆ పైన మొత్తం రూపాయలు వేపిస్తాను. స్కూల్ పేరు మీద సర్వీస్ ఉంది. దీని స్కీమ్ మీద దానికి మరి దానికి సేమ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారా? ఓకే ఓకే. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటి దగ్గర లేస్తాకు వస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టి అదని ఇదని మాట్లాడుకోకుండా ఎవరి కాళ్ళు ఈ బజార్లో ఉండేటువంటి వాడకట్లో పెద్దలు బాధ్యత తీసుకుని అన్నదమ్ముల మధ్య ఇష్యూ ఉన్నా వేరే ఇష్యూస్ ఉన్నా మీరే గ్రామ పంచాయతీ మాట్లాడి మీతోనే సంప్రదిస్తారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి లీడర్లతో మాట్లాడి వీలైనంత తొందరగా సుమారుగా ఎన్ని రోజులు పూర్తి చేయగలుగుతూ ఉంటారు? మీరు మీటింగ్ చేసి మాట్లాడి మంది తొందరగా అయిపోయింది అనుకోండి, ఎక్కువ వెండర్స్తో ఇన్వాల్వ్ చేసి తొందరగా దీన్ని పూర్తి చేశారనుకోండి, ఒక మోడల్గా ఉంటుంది. మా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. మీతో మాట్లాడి ప్రోగ్రామ్ ఇస్తుంటే మీరు వాళ్ళందరూ మాటలు నమ్ముతున్నారు. డబ్బులు కట్టక్కర్లేదురా బాబు, పెట్టిద్దాం, ఇది మనం కావాలని చెప్పి అడిగి తీసుకొచ్చాం మన ఊరుకోనంటే ఆఖరి మళ్ళీ రెండోసారి ఫోన్ చేశా. సరే రేపొద్దున ఒక అవగాహన సదస్సులాగా పెట్టాం కదా, దీని మీద అవగాహన వస్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. పంచాయతీలో పెట్టి వాళ్ళందరూ నైబర్స్ యొక్క అభిప్రాయం తీసుకుని మార్చండి. ఎందుకంటే ఈ పేరు మీద సర్వీస్ మార్చి రేపొద్దున ఆస్తి కోసం కొట్లాడుకునే వాళ్ళు కూడా తగులుతారు. మనకి ఉన్నాయి కరెక్టే, నువ్వు అది మార్చేటప్పుడు పర్ఫెక్ట్గా వాళ్ళందరితో మాట్లాడాలి, కుటుంబ సభ్యులందరితో చెప్పి మార్చాలి. సూర్యాఘర్ యోజన కార్యక్రమం కింద పెదవేగి మండలం దెందులూరు నియోజకవర్గం దుగ్గురాల గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా పెట్టి పూర్తిగా సోలార్తో ఈ గ్రామం అంతా కూడా మరి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు దీనికి సహకరించినటువంటి ఎస్సీ గారికి, డిఈ గారికి, అధికారులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా వీలైనంత తొందరగా వీలైనంత త్వరలో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలి. దీన్ని ఆదర్శంగా తీసుకుని మన నియోజకవర్గం అంతా కూడా ఈ సోలార్ ప్యానల్స్ పెట్టి కొంతమేరకు పేదవారికి కరెంటు బిల్లు నుంచి ఉపశమనం కలిగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.